లోకల్గా మనకి వాచెస్ లోన్లు తీసిన విడిభాగాలతో లోకల్గా దొరికే ప్లాస్టిక్ సామాగ్రి సింపుల్ టైమింగ్ మెకానిజం. ఇది సర్వైలెన్స్ కోసం బైనాక్యులర్స్ అబ్జర్వేషన్ అది చేసేదానికోసం. C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రిలేటెడ్ కూడా వాళ్ళ దగ్గర కోడింగ్ రిలేటెడ్ బుక్స్ ఉన్నాయి సార్. ఈ మల్టిపుల్ సిడీస్ సార్. ఈ సిడీస్లో డిఫరెంట్ హ్యాకింగ్ సాఫ్ట్వేర్స్ ఇవి కూడా ఉన్నాయి. టైమర్ జనరేటర్ సర్క్యూట్స్ మాన్యువల్, అంటే అది మెకానిజం ఏ విధంగా అయితే దాన్ని వర్కౌట్ చేయించాలన్నది ఇది మాన్యువల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ మాన్యువల్స్ ఉన్నాయండి. కెమెరా ఫ్లాష్ యూజ్ చేసేదానికి వీ హ్యావ్ కెమెరాస్. ఇది చూసుకుంటే దిస్ ఈజ్ ఎ స్లరింగ్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఉంది. ఇది వచ్చేసి అమ్మోనియం నైట్రేట్ మిక్స్డ్ విత్ డీజిల్, సేఫ్టీ ఫ్యూజ్ అని. అదేవిధంగా మన పొటాషియం నైట్రేట్ ఉంది, మెకానిజమ్స్ ఉన్నాయి, అదర్ ఎక్స్ప్లోజివ్స్, వైర్స్, కనెక్టర్ స్విచెస్ అండి మెయిన్లీ. ఓల్డ్ మొబైల్ ఫోన్స్, అది కాల్షియం సార్. పొటాషియం క్లోరైడ్ సార్, పొటాషియం క్లోరైడ్. ఒక బాంబు తయారు చేయడానికి కావాల్సిన ఎంటైర్ సామాగ్రి అంతా వీళ్ళ దగ్గర ఉందండి. సో దీస్ ఆర్ నాట్ ఇన్నోసెంట్ పీపుల్. రాయచోటులో ఇద్దరు ఉగ్రవాదులు మూలాలు బయటపడిన నేపథ్యంలో అబూబకర్ సిద్దికి అదేవిధంగా మహమ్మద్ అలీకి సంబంధించినటువంటి అనేక విషయాలను కూడా పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ తమిళనాడు ప్రాంతంలో బాంబు పేలులకు సంబంధించినటువంటి ఇద్దరు ఉగ్రవాదులను అక్కడ అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ మూలాలు కూడా రాయచోట్లో బయటపడుతున్నాయి. ఎట్లా చూస్తారు పోలీస్ శాఖ తరఫున? ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్. తమిళనాడు పోలీసులు మన సహకారం కోరారు, మనం చేసాం. మనం ఆ ప్రాసెస్లో మనతో పూర్తి వివరాలు అయ్యి మనతో షేర్ చేయలేదు. సబ్సిక్వెంట్లో మనం తెలిసిన తర్వాత మనం అప్రమత్తమై మనం గాలింపు చర్యలు చేపట్టి సోదా చేస్తే ఈ యొక్క సామాగ్రి దొరికింది. తర్వాత ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి విచారించిన తర్వాత పూర్తి విషయాలు తెలుస్తాయి. సరే, వీళ్ళు ఏ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా ఉన్నారు, గతంలో ఎలాంటి పేలులు చేశారు, ఇప్పుడు రీసెంట్గా రాయచోటులో స్థిరపడిన తర్వాత ఎలాంటి పేలులకు పాల్పడ్డారు? రాయచోట్లో స్థిరపడ్డ తర్వాత బెంగళూరు మల్లేశ్వరం బాంబ్ బ్లాస్ట్లో వీళ్ళిద్దరూ కూడా ప్రధాన నిందితులుగా అభియోగపడ్డున్నారు. మల్లేశ్వరం బాంబ్ బ్లాస్ట్ అనేది 2013 అంటే 12 సంవత్సరాల క్రితం జరిగింది. మనకున్న ప్రాథమిక సమాచారం వీళ్ళు 20 సంవత్సరాల క్రితం ఇక్కడ స్థిరపడ్డారు. కాబట్టి ఇక్కడ స్థిరపడ్డ తర్వాతే ఇది ఈ యొక్క ఉగ్రవాద చర్య పాల్పడ్డారనేది మనం చెప్పగలుగుతున్నాం. ఇంత పెద్ద మెటీరియల్, పేలుడు పదార్థాలు ఇవన్నీ రవాణా చేసే సమయంలో అంటే స్థానికులు ఎవరు గమనించకుండా ఎట్లా చేస్తున్నారు? అంటే వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారండి. దానికి చిన్న చిన్న మోతాదుల్లో ఎరువుల సామాగ్రి తీసుకొచ్చి దానిలో కొన్ని కెమికల్స్ కలిపితే ఆటోమేటిక్గా అది ఎక్స్ప్లోజివ్ అయిపోద్దండి. తర్వాత ఇవన్నీ కూడా లోకల్లే అవైలబుల్. వాచ్ షాప్లో పాత రకాల ఎనలాగ్ వాచ్ ఉంటాయి కదా, కార్జ్ వాచెస్లో నుంచి టైమర్స్, తర్వాత ఎరువుల కొట్లో నుంచి కొంత కెమికల్స్, తర్వాత కెమెరా ఫ్లాష్ స్విచ్లు అన్నీ లోకల్లే అవైలబుల్. ఎక్సెప్ట్ ఆ సూట్ కేసులో ఉన్నది ఒకటే అనేది దాని మీద మనం అది సోర్స్ అనేది మనం విచారించాల్సి ఉంది. సార్, ఆ సూట్ కేసులో 20 కిలోల బాంబు తయారు చేశారు. అది ఎక్కడ పేల్చడానికి ఏమైనా మీరు ప్రాథమికంగా గుర్తించారు? గారిని అడగండి. ఆయన ఇప్పుడు ఏదో ఎక్కడ దాన్ని ఓపెన్ చేసిన తర్వాత దాని ఎవిడెన్స్ అది గ్యాదర్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మేము అక్కడికి వెళ్తాం. వాళ్ళు ఎక్కడ చేయాలని ప్లాన్ చేశారు? మనకి ఎట్లా తెలుస్తుంది? మనం వాళ్ళని ప్రశ్నిస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనకు తెలియదు. అసలు మనం వాళ్ళ మొహాలు చూడలేదు. వాళ్ళని పట్టుకున్నాం, అప్పచెప్పాం. వాళ్ళని తీసుకొచ్చి ప్రశ్నిస్తేనే అసలు వాళ్ళు ఏంటి, 20 సంవత్సరాల్లో ఏం చేశారు, ఇక్కడ ఎవరెవరు సహకరించారు, వీళ్ళకున్న లోకల్ రిసోర్సెస్ ఏంటి, వీళ్ళ కాంటాక్ట్స్ ఎవరు, ఈ నెక్స్ట్ వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, వీళ్ళకి ఏమంటారు లాజిస్టిక్స్ అంటే ఆర్థిక సహాయం ఎక్కడి నుంచి వస్తుంది. తర్వాత ఇంకో విషయం కూడా వాడి భార్య చెప్పింది, మేము చేసే వ్యాపారం చాలన వ్యాపారం, కానీ మాకు ఏ రోజు దేనికి లోటు లేదంది. ఎక్కడి నుంచి వస్తున్నాయని అడుగుతుంటే మనకు వేరే ఉన్నాయని చెప్పారు తప్పితే నాకు పూర్తిగా చెప్పలేదు, ఎప్పుడు పంచుకోలేదన్నారు. సో వీళ్ళ ఆర్థిక మూలాలు ఏంటి ఇవన్నీ కూడా మనం లోతైన దర్యాప్తులో తెలుస్తాయండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏం చెప్పలేం. చివరిగా చెప్పండి, పోలీస్ శాఖ తరపున ఈ ఉగ్రమూలాలు బయటపడిన నేపథ్యంలో అంటే ఇలాంటి కార్యక్రమాలు ముందు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మీరు చూసే ఉంటారు, శ్రీలంక కొలంబో బాంబ్ బ్లాస్ట్, ఈస్టర్ బాంబింగ్ ఉంది కదా, జాకిర్ నాయక్ అని ఒక ప్రచారకుడు చేసేవాడు. అతన్ని భారతదేశంలో నిషిద్ధమైంది. అతని యొక్క ప్రవచనాలకు ప్రేరేపితులైన వాళ్ళు చేసేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది డిఐజీ కోయ ప్రవీణ్ గారు చెప్తుంది. అదే భవిష్యత్తులో ఈ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు కూడా ఈ ప్రాంతంలో కాకుండా దేశంలో కూడా ఎక్కడ లేకుండా వీళ్ళు మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దానిపైన ఇన్వెస్టిగేషన్లో అన్నీ కూడా తేలుతాయి. త్వరలోనే చెన్నైకి వెళ్ళినటువంటి ఆ ఇద్దరు ఉగ్రవాదులను కూడా పీటీ వారెంట్ పైన అరెస్ట్ చేసి రాయచోటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని కస్టడీకి తీసుకుని మరింత లోతుగా విచారణ చేస్తామంటే అభిప్రాయాన్ని డిఐజీ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, రాయచోటి.